హలో అండి, నేను డాక్టర్ పూజితా బైరెడ్డి, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బిఎంటి ఫిజిషియన్ అట్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం థాలసీమియా గురించి తెలుసుకుందాము. థాలసీమియా అనేది ఒక ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్ అండి. అంటే జన్యుపరంగా వచ్చిన హీమోగ్లోబిన్కి సంబంధించిన వ్యాధి అనమాట. సో ఇందులో ఏమవుతుందంటే పేషెంట్స్కి నార్మల్ హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఇది ఎందుకు అవుతుంది అంటే వాళ్ళలో హీమోగ్లోబిన్ ఎక్కడైతే మన ఆర్బీసీ సెల్స్లో హీమోగ్లోబిన్ ఉంటుందో అక్కడ జెనెటిక్ మ్యూటేషన్స్ జరుగుతాయన్నమాట 2 హీమోగ్లోబిన్ మాలిక్యూల్స్ మీద. వాటి వల్ల ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇది ఎందుకు అవుతుంది, అసలు ఎలా వస్తుంది పిల్లల్లో కానీ లేదా ఎవరిలో పేషెంట్స్లో థాలసీమియా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ పేరెంట్స్లో సపోజ్ అమ్మలో థాలసీమియా ట్రేట్ ఆర్ క్యారియర్ స్టేట్ ఉండొచ్చు, నాన్నలో కూడా థాలసీమియా ట్రేట్ ఆర్ క్యారియర్ స్టేట్ ఉండొచ్చు. ఇది తెలియకుండా వీళ్ళకి పెళ్ళైనప్పుడు పిల్లలు ఎప్పుడైతే ఆ ప్రాసెస్ ఉంటుందో దానివల్ల వీళ్ళకి ఈ 2 క్యారియర్ స్టేట్ అనేది పిల్లల్లో రావడం వల్ల వాళ్ళకు మేజర్ స్టేట్గా వచ్చేసి థాలసీమియా మేజర్గా మారుతారనమాట. సో థాలసీమియా మేజర్లో మెయిన్ సిమ్టమ్స్ ఏముంటాయంటే 6 నెలల వయసు దాటిన తర్వాత పిల్లల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్కి అవసరం రావచ్చు. అంటే వాళ్ళలో హీమోగ్లోబిన్ చాలా తగ్గిపోవడం వల్ల రికరెంట్గా అంటే నెలకు ఒకసారి, నెలన్నరకు ఒకసారి అలా ప్రతిసారి ఒక బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం రావచ్చు. సో బ్లడ్ ఎక్కించడమే కదా ఇంకేముంది ప్రాబ్లం అంటే అది తప్పండి. సో మల్టిపుల్ టైమ్స్ వీళ్ళకి పిల్లలకి కానీ పేషెంట్స్కి కానీ మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వడం వల్ల వీళ్ళలో గ్రోత్ అనేది హ్యాంపర్ అవుతుంది. అంటే గ్రోత్ నార్మల్ చైల్డ్తో కంపేర్ చేస్తే వీళ్ళలో అది ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. అదే కాకుండా మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వడం వల్ల ఐరన్ అనేది బాడీలో ఎక్సెస్ క్వాంటిటీలో డిపాజిట్ అయిపోతుంది. సో ఈ ఐరన్ అనేది హార్ట్లో డిపాజిట్ అవ్వచ్చు, మన ఎండోక్రైన్ గ్లాండ్స్లో డిపాజిట్ అవ్వచ్చు, లివర్లో డిపాజిట్ అవ్వచ్చు. దానివల్ల వీళ్ళలో లాంగ్ టర్మ్గా ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే కాకుండా వీళ్ళ బోన్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మెయిన్ థెరపీ ఏముంటుంది థాలసీమియాకి అంటే ఫస్ట్ లైన్ థెరపీ వచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్. అలా కాకుండా ఇంకా డ్రగ్ థెరపీస్ కూడా ఉన్నాయండి. లైక్ థాలిడమైడ్ అని, లూస్పటర్సెప్ట్ అని, ఇవన్నీ డ్రగ్ థెరపీస్ ఉన్నాయి. బట్ మోస్ట్ రెవల్యూషనరీ అండ్ అడ్వాన్స్ థెరపీ అండ్ క్యూరేటివ్ థెరపీ ఏంటి థాలసీమియా చిల్డ్రన్కి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఒకవేళ మనం 7 ఏళ్ల వయసు లోపల పిల్లలకి వాళ్ళ అన్నదమ్ముల్లో కానీ అక్క చెల్లెల్లో కానీ లేదా రేర్ కేసెస్లో తల్లిదండ్రుల్లో కానీ ఫుల్ మ్యాచ్ అంటే హెచ్ఎల్ఏ టైపింగ్ చేశాక ఫుల్ మ్యాచ్ అనేది ఉంటే వాళ్ళకి వాళ్ళ బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంట్ చేస్తే దాదాపు 90% అంటే 90% ఛాన్స్ ఉంది సక్సెస్ అయ్యి లైఫ్ లాంగ్ వీళ్ళకి థాలసీమియా నుంచి ట్రీట్ అవ్వడానికి. ఇంతేనా 7 ఏళ్ల వయసులోనే ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే అలా ఏం కాదండి. బట్ ద సక్సెస్ రేట్ డిక్రీజెస్ విత్ ద ఏజ్. సో అప్ టు 16 to 18 ఇయర్స్ మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. కానీ ఎవరికి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది అంటే 7 ఏళ్ల వయసు లోపల ఎవరికైతే ఐరన్ డిపాజిషన్ వల్ల ఉండే కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయో వాళ్ళకి సక్సెస్ రేట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఇంకేమైనా అడ్వాన్సెస్ ఉన్నాయా థాలసీమియా ట్రీట్మెంట్కి అంటే ఎస్, దెర్ ఆర్ స్టడీస్ అండ్ రీసెర్చెస్ బీయింగ్ కండక్టెడ్ అక్రాస్ ద వరల్డ్ నౌ. ఫర్ సపోజ్ జీన్ ఎడిటింగ్ అండ్ జీన్ థెరపీ అనేది ఇప్పుడు కరెంట్ నడుస్తున్న రీసెర్చ్ అండి. ఒక్కసారి ఇది కనుక సక్సెస్ అయ్యి మన ఇండియన్ కంట్రీలో కూడా అది వచ్చిందంటే ఈవెన్ ఈ డిసీజ్కి ఒక ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. జీన్ థెరపీ అనే ఒక పద్ధతిలో కూడా మనల్ని దీన్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ ఇట్. రీసెర్చ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. థాలసీమియా అనేది ప్రివెంటబుల్ డిసీజ్ అండి. సో ఇది జన్యుపరంగా వచ్చింది కదా అయ్యో ప్రివెంట్ చేయలేమని కాదు. ఒకవేళ పేరెంట్స్ యాంటీనేటల్ అంటే ఫీమేల్ ప్రెగ్నెంట్గా ఉన్నారు అప్పుడు ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాంటీనేటల్ చెకప్లో మనము పేషెంట్కి 9 నుంచి 11 మధ్యలో హీమోగ్లోబిన్ ఉండి ఇంకా కొన్ని ఇండిసెస్ ఉంటాయండి. మాకు బ్లడ్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది వీళ్ళకి ఏమైనా థాలసీమియా ఉండొచ్చేమో అన్నట్టు, క్యారియర్ స్టేట్ ఉండొచ్చు అన్నట్టు. సో ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే యాంటీనేటల్ స్టేట్ అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే మనకి థాలసీమియా క్యారియర్ స్టేట్ అనేది తెలుసుకుంటాము. సో అప్పుడు ఒకవేళ పేషెంట్ అంటే ప్రెగ్నెంట్ ఫీమేల్ థాలసీమియా క్యారియర్ అని తెలుసుకుంటే ఫాదర్కి కూడా టెస్ట్ చేసి ఫాదర్ కూడా క్యారియర్ అయిపోతే పిల్లల్లో అంటే ఆ గర్భంలో ఉన్న బేబీని టెస్ట్ చేయొచ్చు. ఎలా టెస్ట్ చేయొచ్చు అంటే కొరియానిక్ వెల్ ఐ శాంప్లింగ్ అని సివిఎస్ అనే ఒక పద్ధతి ఉంటుంది. దీని ద్వారా మనం టెస్ట్ చేసి బేబీ థాలసీమియా మేజరా క్యారియరా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ క్యారియర్ అయితే ఏం ప్రాబ్లం ఉండదండి, వీ కెన్ కంటిన్యూ విత్ ద ప్రెగ్నెన్సీ. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ మేజర్ వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ మీదనో లేకపోతే మెడికల్ పరంగా అయితే వీ కెన్ డిస్కస్ అండ్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద టర్మినేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో. సో మెయిన్ ఏంటంటే థాలసీమియా ఈజ్ హైలీ ప్రివెంటబుల్ డిసీజ్.
మీకు ఎప్పుడైనా ఇది ఎలా కనుక్కోవాలంటే నార్మల్గా రొటీన్ చెకప్లో మీరు ఎప్పుడైనా హీమోగ్లోబిన్ చూసినప్పుడు 9 నుంచి 11 మధ్యలో ఉంది, ఐరన్ డెఫిషియన్సీ వల్ల కాదు ఈ అనీమియా అంటే అప్పుడు మనం థాలసీమియా టెస్టింగ్ చేస్తాము. ఒకవేళ థాలసీమియా క్యారియర్ స్టేట్ ఉంటే ప్రీనేటల్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అంటే పిల్లలకి ప్లాన్ చేసుకునే ముందరనే మనం ఈ కౌన్సిలింగ్ చేసుకొని ఆ జెనెటిక్ టెస్టింగ్ అన్ని చేసుకుంటే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో మెయిన్ I want to bring the awareness that thalassemia is preventable. We have to pass this dialect among our society. Thank you.